ఓ కాడ సర్కార్ ఆఫీసులు అన్ని చెకింగ్ చేసేందుకు జేసీ మేడం వచ్చింది. అవునా నిజమా? అదే నుల్లా జాయింట్ కలెక్టర్ మేడం. మరి గంత పెద్ద మేడం వచ్చిందంటే ఎట్లుంటది ఆ టెన్షన్? అందరు టెన్షన్ పడుతున్నారు, చల్లగా చెమటలు తీస్తున్నారు. అది నాకెందుకు చెప్తున్నారు? అయ్యో మేడం రికార్డులన్నీ ఒక్కొక్కటి తీస్తున్న కొద్దీ ఏం దొరకబడుతుందో, ఇప్పుడు ఏం తప్పు చేసినామో అని గజగజా వణికిపోయారు. నా పేరు చెప్తే చాలు వణికిపోతారు ఎదవలు అని గజగజా వణికిపోయారు. నువ్వు కొంచెం ఎక్కువ చేస్తున్నావా? కొంచెం ఎక్కువైంది కదా. కానీ సీన్ కట్ చేస్తే ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? ఈ అమ్మాయి ఎవరు? ఎప్పుడు చూడలేదు. మా పరమేశ్వర కుమారి. ఓ వామ్మో మేడంని చూస్తుంటే అందరినీ మరత పెడుతున్నట్టే ఉన్నది కదా. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. నిలబెట్టి కడిగేసుడంటే ఏందో అనుకున్నాం కానీ గిదే కావచ్చు. సూపులతోనే సురుకులు పెడుతుంది మేడం. ఈ మేడం పేరు సింధూరి. అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలం గంటాపురం అనే ఊళ్ళు ఉంటది. పిన్ కోడ్ గుర్తులేదా? ఇప్పుడు డిగ్రీ చదువుతుంది. అదేంది జాయింట్ కలెక్టర్ అని చెప్పి డిగ్రీ చదువుతుందని చెప్తున్నారు అని అంటారా? అదే మ్యాజిక్. మరి మేము జేసీ అని చెప్పినాం, డిగ్రీ చదువుతుందని చెప్పినాం. అంటే మీకు ఫేకుడు మేడం అని అర్థమైతే లేదా? ఇంకెందుకు బతికి సర్లేరా. ఐటీఐలో రివర్స్ అవుతుందని కలగన్నావు మనం. దిమాగ్లో ఏమైనా సర్కాయించిందో ఏందో గానీ అచ్చం అఫీషియల్స్ కట్టుకున్నట్టే చీర కట్టుకుని షెట్టూరులో ఉన్న సర్కార్ దవాఖానకు సచివాలయాలకు పోయింది. కొంచెం సేపు అయినాక ఈవిడ గారి ఓవర్ యాక్షన్ చూసి అనుమానం వచ్చి ఎంఆర్ఓకు పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి విచారిస్తే ఫేక్ అని తేలింది. నువ్వున్నావే పైకి కామెడీలా కనిపిస్తావే గానీ లోపల పెద్ద ముదురువి. ఎంబటే అరెస్ట్ చేసిర్రు. చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు సార్. మంచి ఫీచర్స్ ఉన్నాయి, మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది సార్. పాపం వాళ్ళందరు నిజంగానే జేసీ మేడం అనుకొని ఏం బయట పడతాయో ఏమో అని మస్తు టెన్షన్ పడ్డారు కావచ్చు. ఇదైతే అది అయింది కానీ భలే ప్రాంక్ చేసింది కదా నువ్వులా. అట్లుంటది మనతో.